హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లోకల్ ఫ్యాక్ట్స్. అండ్ ఈ రోజు మనం మరో ఇంట్రెస్టింగ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎరుపు రంగు అన్నం గుడ్డు ముద్దలు చుడుతూ తాంత్రిక ప్రయోగం చేస్తున్న మహిళను చూపించడంతో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ ప్లేట్లో తాను కర్పూరం వెలిగిస్తుంది. దాన్ని తీసుకొని ఆ ఇంట్లో ఉన్న పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి దిష్టి తీసి దాన్ని పట్టుకొని ఇంటి బయటకు వెళ్తుంది. అలా ఆమె దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్తుంది. వాటిని అక్కడ వదిలేసి వెనక్కి తిరగకుండా స్పీడ్గా వచ్చేస్తుంది. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. అప్పుడు ఒక భయంకరమైన ఆకారం ఆ ప్లేట్లో ఉన్న ముద్దలను తినడం చూస్తుంది. ఆమె అది చూసి చాలా భయపడుతుంది. వెంటనే ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళగానే స్పృహ తప్పి పడిపోతుంది. ఇప్పుడు మూవీ కొంతకాలం వెనక్కి వెళ్తుంది. అసలు ఆ మహిళ ఎవరు, ఆమె అక్కడ ఏం చేస్తుంది, ఇంతకీ ఆ ఆత్మకథ ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇక్కడ ఈ ఊర్లో శివ అనే ఒక డాక్టర్ని చూపిస్తాడు. ఆ శివ ఎవరంటే ఆ గ్రామంలో ఒక బిజినెస్ మ్యాన్ కొడుకు. అంతేకాదు ఈ శివ చాలా మంచి మనిషి. గ్రామం కోసం చాలా పనులు చేస్తూ గ్రామాన్ని డెవలప్ చేస్తూ ఉంటాడు. ఈ శివకి ఈ ఊర్లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ముగ్గురు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ ముగ్గురు ఎప్పుడు కలిసే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసే వెళ్తారు. ఒకరోజు ఆ గ్రామంలో ఈత చెట్టు దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఈత కళ్ళు తాగుతారు. సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేశాక తిరిగి వెనక్కి వెళ్తుండగా అక్కడ ఒక వ్యక్తి పడిపోయి కనిపిస్తాడు. యాక్చువల్లీ ఆ వ్యక్తి చనిపోతాడు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ అతనికి ఇలా ఎందుకు జరిగిందంటే గత రాత్రి అమావాస్య వల్ల అని అంటారు. అండ్ ఆ సమయంలో అతను అడవిలోకి ఎందుకు వెళ్ళాడు అండ్ అక్కడ ఏం చేస్తున్నాడు అని మాట్లాడుకుంటారు. నిజానికి గ్రామంలో చాలా మంది ఇలా చనిపోతూ ఉంటారు. అయితే ఆ చావులన్నీ కూడా అమావాస్య రోజే జరుగుతున్నాయి. కానీ వాళ్ళు అలా ఎందుకు చనిపోతున్నారో ఎవ్వరికి ఏమీ అర్థం కావడం లేదు. కానీ ఎక్కువ శాతం అడవిలోకి వెళ్ళిన వారు మాత్రమే చనిపోతున్నారు. ఇదిలా ఉండగా శివ ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ అయిన వాసు ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ ఆంటీ కూతురైన అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిని చూడగానే శివ చాలా ఇంప్రెస్ అవుతాడు. అండ్ శివ ఆ అమ్మాయిని చూడడం వాసు గమనిస్తూ ఉంటాడు. శివకు మాత్రం ఆ అమ్మాయి చాలా నచ్చుతుంది. అతను ఇంటికి వెళ్ళే దారిలో కూడా ఆ అమ్మాయినే ఊహించుకుంటూ ఉంటాడు. ఆ రోజు నైట్ వాళ్ళందరూ పార్టీ చేసుకుంటారు. అప్పుడు కూడా ఆ అమ్మాయి శివ వెనకాలే ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత అమావాస్యలో చనిపోయిన వ్యక్తి సమాధిని చూపిస్తారు. ఆ సమాధి దగ్గరికి ఒక భయంకరమైన రూపం కలిగిన ఒక వ్యక్తి వచ్చి ఆ సమాధిని దవ్వి అక్కడ ఉన్న శవాన్ని బయటకు తీస్తాడు. ఇదిలా ఉండగా శివ అండ్ అంజలి ఒకరినొకరు ఇష్టపడతారు. ఒకరినొకరు లవ్ చేసుకుంటారు. వాళ్ళు ఎప్పుడు చూసినా కలిసే ఉంటారు. ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉంటారు. ఏదో ఒక వంకతో ఏదో ఒక సాకు చెప్పి శివ అంజలి ఇంటికి వెళ్ళేవాడు. యాక్చువల్లీ అంజలి ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు. అతని ఆరోగ్యం సరిగ్గా ఉండదు. సో శివ అతను చెక్ చేయాలని ఎప్పుడు అంజలి ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు ఆ గ్రామంలో ఒక మహిళ దగ్గరికి ఒక భయంకరమైన ఆకారం కలిగిన వ్యక్తి వచ్చి ఆమెను తాకుతూ ఉంటాడు. కానీ ఆమెకు ఎటువంటి స్పర్శ ఉండదు. ఆమెకు తాకినట్టు కూడా ఏమీ తెలియదు. అసలు ఆమెకు ఏమాత్రం స్పృహ కూడా ఉండదు. దీన్ని బట్టి ఆయన మనిషి కాదు, ఒక ఆత్మ అని తెలుస్తుంది. కానీ తర్వాత రోజు ఈ విషయం బయటపడుతుంది. అది ఎలా అంటే ఈ ఇంటికి ఒక పూజారి పూజ చేయడానికి వస్తాడు. కానీ ఆ ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉందని గమనించి ఆ పూజారి ఆ పూజను మధ్యలోనే ఆపేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్లే ముందు వాళ్ళతో ఇక్కడ ఏదో దుష్టశక్తి ఉంది, అది చాలా ప్రమాదకరం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఒకరోజు శివ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కళ్ళు తాగి తిరిగి ఇంటికి వెళ్తారు. కానీ దారి మధ్యలో వరుణ్ పరిస్థితి చాలా తీవ్రంగా మారుతుంది. చాలా నీరసమైపోతాడు. అండ్ ఉన్నట్టుండి ఆయన సడన్గా చనిపోతాడు. ఇది చూసి వాళ్ళ ఫ్రెండ్స్ చాలా షాక్ అవుతారు. అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాదు. ఆ తర్వాత కూడా ఆ గ్రామంలో మద్యం సేవించే వ్యక్తులు సడన్గా ఇలానే అయిపోతారు. అందువల్ల ఆ కళ్ళు అమ్మవారి దగ్గరికి ఊర్లో వాళ్ళంతా వెళ్ళి వాళ్ళతో గొడవ పడతారు. ఎందుకంటే వాళ్ళు ఆ కళ్ళులో ఏదో మందు కలిపారు అని వాళ్ళ అనుమానం. కానీ ఈలోపే అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తారు. ఆ గొడవను మొత్తం ఆపి త్వరలోనే ఇలా ఎందుకు జరుగుతుందో వీళ్ళ చావులకు కారణం ఏంటో కనిపెడతామని చెప్పి అందరినీ అక్కడ నుంచి పంపించేస్తారు. తర్వాత అదే రోజు ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ని ఆ ఈత చెట్టు దగ్గర కాపలాకి పెడతారు. అలా చేయడం వల్ల ఎవరైనా వచ్చి రాత్రిపూట ఆ ఈత చెట్టు కళ్ళకి ఏదైనా విషయం కలిపి వెళ్ళిపోతున్నారేమో అనే విషయం తెలుస్తుందేమో అని అలా చేస్తారు. తర్వాత రోజు మార్నింగ్ ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి ఆ కళ్ళు తీసుకొని ఆ కళ్ళులో ఏ విషయం లేదని వీళ్ళందరికీ తెలియడానికి ఆ కళ్ళుని తానే స్వయంగా తాగుతాడు. అయితే ఆ కళ్ళు తాగిన కొద్దిసేపటికే ఆయన అక్కడికక్కడే వాంతులు చేసుకొని అయిపోతాడు. ఆ తర్వాత ఆ కళ్ళు అమ్మే భార్యాభర్తల్ని మనకు చూపిస్తారు. వాళ్ళు ఆ ఊర్లో ఉన్న ఒక మంత్రగత్తె దగ్గరికి వెళ్తారు. అయితే అప్పుడు ఆ మంత్రగత్తె ఇదంతా ఈ ఊర్లో ఉన్న ఒక ప్రేతాత్మ చేస్తుందని అండ్ అది చాలా ప్రమాదకరమైందని చెప్తుంది. అయితే ఇప్పుడు అది ఆ చెట్టు పైన ఉంది, అందుకే మీకు ఇలా జరుగుతుంది. దీని నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది అని చెప్తుంది. అయితే అది చాలా ప్రమాదకరం, దానికి తినడానికి ఏమైనా పెట్టాలి అని చెప్తుంది. అయితే కొంతసేపు తర్వాత ఆ కళ్ళు అమ్మే ఆవిడ అంజలి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది అండ్ తెలివిగా ఆమెను బుట్టలో వేసుకుంటుంది.
మీ మామయ్య గారు చాలా రోజులుగా ఇలా అనారోగ్యంగా ఉన్నారు కదా, అయితే మళ్ళీ ఆయన తిరిగి మామూలు వ్యక్తి అవ్వడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని చెప్తుంది. అయితే నేను చెప్పినట్టు చేస్తే మీ మామయ్య గారికి చాలా త్వరగా నయమైపోతుంది అని చెప్తుంది. యాక్చువల్లీ ఆమె తన పని జరిపించుకోవడానికి ఇదంతా ఈమెతో ఇలా చెప్తుంది. అయితే ఇలా జరిపించడం వల్ల ఆ కళ్ళు చెట్టుకు ఉన్న అపాయం తొలగిపోతుంది అండ్ ఆమె కూడా ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా ఆమె పని అవుతుంది అని ఆమె తెలివి. అండ్ అందుకోసమే అంజలి తల్లిని ఇందులో ఇరికిస్తుంది. ఆమె కూడా ఆమె చెప్పినట్టు చేస్తే వాళ్ళ మామయ్య గారికి నయమవుతుందని ఆమె చెప్పినట్టే చేస్తుంది. ఆ రోజు రాత్రి ఆమె చెప్పినట్టుగానే ఈమె అన్నంతో కొన్ని ముద్దలు చుట్టి అందులో దీపం పెట్టి వాళ్ళ మామయ్య గారికి దిష్టి తీసి దాన్ని ఇంటి బయటకు తీసుకుని వెళ్తుంది. అలా అడవిలోకి వెళ్ళి వాటిని వదిలేయాలనుకుంటుంది. ఇదే సీన్ని మనం మూవీ స్టార్టింగ్లో చూసాం. ఆమె ఆ ఆహారం అక్కడ పెట్టి వస్తున్నప్పుడు తిరిగి వెనక్కి చూస్తుంది. అదే సమయంలో ఆ ఆహారం గాల్లో తేలడం కనిపిస్తుంది. ఆమె పెట్టిన ఆహారం ఒక ఆత్మ తింటూ కనిపిస్తుంది. ఆమె వెంటనే ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. యాక్చువల్లీ ఆమె అంతర్గత చెప్పినట్లుగానే అది చాలా ప్రమాదకరమైన పని, అందుకే ఆమె ఆ గుమ్మంలోనే చనిపోతుంది. ఆ తర్వాత ఆమె దగ్గరికి అంజలి వస్తుంది. తల్లి అలా పడిపోవడం చూసి చాలా ఏడుస్తుంది. ఇకపై తన తల్లి తనతో లేదని చాలా బాధపడుతుంది. ఇక తాతయ్య భారం తనపైన పడింది అని ఆలోచిస్తూ ఉంటుంది. తాతయ్యని చూసుకోవాల్సింది తనే. ఇంకా యాక్చువల్లీ ఒకరోజు ఆమె తాతయ్య మందుల కోసమని డబ్బులు అవసరం వస్తాయి. సో అంజలి వాళ్ళ అమ్మ ఆ డబ్బులు ఎక్కడ పెట్టిందో అని ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఎంత వెతికినా సరే ఆమెకు ఆ డబ్బు ఎక్కడుందో ఇల్లు మొత్తం వెతికినా కనిపించదు. అయితే ప్రతిరోజు రాత్రి అంజలి పడుకున్నప్పుడు ఆమె తల్లి యొక్క ఆత్మ ఆమె దగ్గరికి వచ్చి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంటుంది. యాక్చువల్లీ ఇదంతా అంజలి కళ, కానీ నిజంగానే అంజలి వాళ్ళ అమ్మ ఆమె దగ్గరికి వచ్చి ఆ డబ్బులు ఎక్కడున్నాయో చెప్తుంది. సో ఆమె చెప్పినట్లుగానే అంజలి అక్కడికి వెళ్ళి వెతుకుతుంది. అక్కడ నిజంగానే ఆ డబ్బులు కనిపిస్తాయి. సో అంజలి ఆ డబ్బులు అక్కడ నుంచి తీసుకుంటుంది. అది చూసిన అంజలి తల్లి చాలా సంతోషపడుతుంది. ఈ లోపు అక్కడ ఒక భయంకరమైన ఆత్మ వస్తుంది. ఆ ఆత్మ అంజలి శవాన్ని ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్తుంది. దీన్ని బట్టి ఆ ఆత్మ అంజలి తల్లి ఆత్మను కూడా బంధించింది అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇతను ఎవరు, ఈ ఆత్మ ఎవరిది, అసలు ఎందుకు గ్రామంలో అందరినీ అలా చంపుతున్నాడన్న విషయం ఎవ్వరికీ తెలియదు. ఇదిలా ఉంటే ఆ భయంకరమైన ఆత్మ అంజలి దగ్గరికి వచ్చి తన చుట్టూ తిరుగుతూ తనని అదోలా చేస్తూ ఉంటాడు. అయితే అతని చెడు దృష్టి అంజలి మీద పడింది అండ్ అతను అంజలిని కోరుకుంటూ ఉంటాడు. సో దీన్ని బట్టి ఈ ఆత్మ అంతకుముందు వేరే అమ్మాయితో ప్రవర్తించినట్లుగానే అంజలితో కూడా అలానే చెయ్యాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత రోజు ఆ గ్రామంలో గ్రామస్తులంతా ఒక పూజారి దగ్గరికి వెళ్తారు. అసలు ఆత్మ ఎవరిదో, అసలు అలా ఎందుకు చేస్తుందో అని తెలుసుకోవాలి అని అనుకుంటారు. సో ఆ పూజారి ఇదంతా ఒక తాంత్రికుడు చేస్తున్నాడని అతని కథ చెప్పడం మొదలు పెడతాడు. ఒకప్పుడు ఈ గ్రామంలో సూర్య అనే ఒక తాంత్రికుడు ఉండేవాడు. అతను తన శక్తుల వల్ల చాలా ప్రసిద్ధి చెందాడు. ఈ గ్రామంలో ఉన్నవారంతా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఈ తాంత్రికుడి దగ్గరికి వెళ్ళేవారు. కానీ అతని నిజ స్వరూపం ఎవ్వరికీ తెలీదు. సూర్య ఒక చేతబడి చేసే తాంత్రికుడు. అతను ఆ ఊర్లో ఉన్న మహిళలందరినీ తన శక్తుల ద్వారా వశపరుచుకొని స్పృహ కోల్పోయేలా చేసేవాడు. సో దానితో వాళ్ళందరూ చనిపోయేలా చేసేవారు. తర్వాత ఆ గ్రామస్తులు వీళ్ళు చనిపోయారని వాళ్ళని సమాధి చేసేవారు. ఆ తర్వాత ఈ తాంత్రికుడు ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి ఆ శవాన్ని బయటకు తీసి వీళ్ళని బ్రతికించి మళ్ళీ బలి ఇచ్చి వాళ్ళ ఆత్మల్ని సొంతం చేసుకునేవాడు. ఇలా సూర్య ఒక రోజు చేతబడి చేస్తుండగా ఆ ఊర్లో వాళ్ళందరూ చూసేస్తారు. ఆ తర్వాత ఊర్లో వాళ్ళందరూ అతని దగ్గరికి వచ్చి అతన్ని బాగా కొట్టి ఊర్లో నుంచి తరిమేస్తారు. అలా సూర్య అక్కడ ఉన్న ఒక అడవిలోకి పారిపోతాడు. ఒకరోజు సూర్య చేతబడి చేస్తూ ఆ మహిళ రక్తాన్ని తాగేస్తాడు. అలా చేయడం వల్ల అతనికి చాలా శక్తులు వస్తాయి. అలా సూర్య ఆ గ్రామాన్ని వదిలి ఈ గ్రామానికి వచ్చాడు. అలా ఇక్కడ ఉన్న మహిళల్ని బలివ్వాలి అని అనుకుంటున్నాడు. అయితే గ్రామస్తులకి అతని నిజ స్వరూపం తెలియనంత వరకు చాలా మంది ఆయన దగ్గరికి వెళ్ళేవారు. ఆ తర్వాత ఆ సూర్య చనిపోయాడు. సో ఇప్పుడు ఇక్కడ ఉంటుంది ఆ సూర్య ఆత్మే అని చెప్తాడు. ఎందుకంటే అతను ఏ శక్తులు ఉపయోగించి జనాల్ని చంపేస్తాడో ఇప్పుడు జరుగుతున్న కూడా అదే శక్తుల వల్ల అని చెప్తాడు. అయితే అది పూర్తిగా నిజం కాదు, సగం వరకు మాత్రమే నిజం. ఎందుకంటే సూర్య ఈ గ్రామంలో నివసిస్తున్న సమయంలో రాఘవ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను అమ్మాయిల్ని చాలా చెడు దృష్టితో చూసేవాడు. అయితే ఒక రోజు రాత్రి రాఘవ్ ఒక అమ్మాయిని ఏడిపిస్తాడు, ఆమెతో చెడుగా ప్రవర్తిస్తాడు. కానీ అదే సమయంలో అతని భర్త అక్కడికి వచ్చి రాఘవ్ని చితక్కొడతాడు. ఆ తర్వాత రోజు ఈ విషయం ఊర్లో వాళ్ళందరికీ తెలుస్తుంది. రాఘవ్ని పంచాయతీ దగ్గరికి పిలుస్తారు. అయితే ఇదంతా విన్న తర్వాత ఆ గ్రామ పెద్ద అయిన రాఘవ్కి శిక్షను విధిస్తాడు. ఆ అమ్మాయి ఎదురుగా నించొని అతని ముక్కుని నేలకి అతికించమని చెప్తాడు. ఊరి పెద్ద చెప్పడం వల్ల రాఘవ తప్పక అలా చేయాల్సి వస్తుంది. అయితే అప్పటి నుంచి రాఘవ్కి ఆ మహిళ పైన అండ్ అతని భర్త పైన మనసులో చాలా ద్వేషం పెరిగిపోతుంది. సో ఎలాగైనా సరే వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని అనుకుంటాడు. ఇదిలా ఉండగా రాఘవ్కి సూర్య చేతబడులు చేస్తున్నాడు అనే విషయం తెలుస్తుంది. సో రాఘవ్ వెళ్ళి సూర్యని కలుస్తాడు.
సూరిని తనకి సహాయం చేయమని అడుగుతాడు. సో సూరి ఆ భార్యాభర్తలిద్దరిని ఈరోజు రాత్రి ఇక్కడికి ఎలాగైనా సరే తీసుకొని రండి అని చెప్తాడు. సూరి ఆ మహిళని ఆత్మకి బలివ్వాలి అని అనుకుంటాడు. కానీ అక్కడ పరిస్థితి వేరేలా మారిపోతుంది. సూరి రాఘవ్ చెప్పడం వల్ల ఆ మహిళ భర్తను చంపేస్తాడు. అయితే వాళ్ళ భర్త అలా అయిపోవడం చూసి ఆమె తట్టుకోలేక ఆమె కూడా అక్కడికక్కడే అలా అయిపోతుంది. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఆమె అలా చేసుకోవడం వల్ల సూరి అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది. సో ఆ తర్వాత సూరి ఆ రాఘవ్కి వీళ్ళిద్దరి శవాలు పూడ్చమని చెప్తాడు. రాఘవతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వీళ్ళని పూడ్చడానికి అక్కడికి వస్తారు. సో ఇదంతా దూరం నుంచి ఒక చిన్న పిల్లాడు గమనిస్తూ ఉంటాడు. ఆ పిల్లోడు ఇంకెవరో కాదు, ఆ చనిపోయిన ఆ మహిళ యొక్క కొడుకు. పిల్లోడు అక్కడ వెయిట్ చేసి సడన్గా వచ్చి వెనక నుంచి సూర్యుని చంపేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో అక్కడ నుంచి వెళ్ళిపోయే సమయంలో సూరి బ్యాగ్ తీసుకొని వెళ్తాడు. ఆ సూరి బ్యాగ్లో ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో చేతబడి చేసే విధానం మొత్తం ఉంటుంది. చేతబడికి సంబంధించిన పూర్తి వివరాలతో కలిగిన బుక్ అందులో ఉంటుంది. సో ఆ పిల్లాడు ఆ బుక్ అంతా చదివేస్తాడు. ఆ పిల్లాడు ఆ పుస్తకం తీసుకొని అందులో ఉన్న మంత్రతంత్రాలన్నీ చదివి ఒక పెద్ద తాంత్రికుడు అయిపోతాడు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆత్మనే ఆ పిల్లోడు. సో నిజానికి అతను ఒక ఆత్మ కాదు, అతను ఒక తాంత్రికుడు. కానీ అతనికి మాయమయ్యే శక్తులు ఉన్నాయి. సో యాక్చువల్లీ ఆ పిల్లాడు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినందుకు ఈ గ్రామస్తులందరి మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. సో యాక్చువల్లీ అతని ఉద్దేశం ప్రకారం తన తల్లిదండ్రులు చనిపోవడానికి రాఘవ్కి ఆ గ్రామస్తులే హెల్ప్ చేశారు అని అనుకుంటాడు. సో ఆ తాంత్రికుడు గొడ్డలతో రాఘవకి ఒక వేటు వేస్తాడు. తర్వాత అంజలిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయి బలివ్వాలని ట్రై చేస్తాడు. సో అతను కూడా సూర్యులాగే అక్కడ ఉన్న అమ్మాయిల్ని బలిచ్చి ఆత్మలను పెంచుకొని తన శక్తులను పెంచుకుంటున్నాడు. సో అందుకనే ఈ ఆత్మ పక్కా సూర్యుదే అని అనిపిస్తుంది. తర్వాత పూజారికి కూడా తెలుస్తుంది ఈ ఆత్మ సూర్యుది కాదు, ఒక తాంత్రికుడిది అని. సో ఆ పూజారి శివ దగ్గరికి వెళ్ళి ఈరోజు కానీ నువ్వు ఆత్మని చూడాలనుకుంటే మీ కులదైవం యొక్క ఆయుధాన్ని తీసుకొని అంజలి దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు. ఎందుకంటే ఈరోజు అమావాస్య, ఆ మాంత్రికుడు ఈరోజు ఖచ్చితంగా అంజలిని తీసుకురావడానికి వస్తాడు అని చెప్తాడు. అదే రోజు రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తాంత్రికుడు అంజలి దగ్గరికి వచ్చి ఆమెపై దాడి చేస్తాడు. ఆ మాంత్రికుడిని చూసి భయపడుతూ అంజలి పరిగెత్తుకుంటూ వెళ్ళి శివ దగ్గరికి వెళ్తుంది. అదే టైంలో శివ ఆ మాంత్రికుడిని చూస్తాడు. సో అప్పుడు వాళ్ళిద్దరికీ ఫైట్ జరుగుతుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా గట్టిగా కొట్టుకుంటారు. ఆ మాంత్రికుడు శివాని చాలా గట్టిగా కొడతాడు. తర్వాత అంజలిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుండగా శివ వాళ్ళ కులదైవం యొక్క ఆయుధాన్ని సడన్గా తీసుకొని ఆ మాంత్రికుడి వైపు విసురుతాడు. అప్పుడు ఆ మాంత్రికుడు అక్కడే కింద పడి గిలగిలా కొట్టుకుంటూ చనిపోతాడు. సో అలా ఈ ఊరికి పట్టిన దరిద్రం అంతమవుతుంది. ఈ సీన్తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కనిపిస్తున్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ పెట్టే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఎప్పటికీ మిస్ కారు. అండ్ మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏమైనా చూడాలనుకుంటే ఇప్పుడే నా కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ టాపిక్పై వీడియో చేయడానికి అయితే మాత్రం ట్రై